నాకు ఈయనతో నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి, అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. పది సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాడో ఊహించుకోవడం కష్టమే. 2024 ఎన్నికల్లో తన వ్యూహ ప్రతివ్యూహాలు ఏమిటో చూపించాడు. అదే ఢిల్లీలో మోడీని ప్రధాని చేసింది, ఆంధ్రాలో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది. దీంతో ఢిల్లీ పెద్దలు సైతం దాసోహమయ్యారు. దేశానికి 10 సంవత్సరాల పాటు తిరుగులేని నాయకుడిగా పాలన సాగిస్తున్న మోదీ సైతం పవన్ సలహాలు తీసుకుంటున్నారంటే పవన్ పవర్ ఏమిటో రాజకీయ నాయకులకు, ముఖ్యంగా అతనిని విమర్శించిన వైసీపీ నేతలకు తెలిసొచ్చింది. ఇలా ఆంధ్ర రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అయిపోయాడు. అదేనండి, మోడీ కూడా ఆయన ప్రమాణ స్వీకారం రోజున మన జనసేనాని తుఫాన్తోనే పోల్చారు కదా. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది. అందుకే ఈ మధ్య వైసీపీ అధినేత జగన్ కూడా పవన్ జోలికి ఎవరు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేయటం విశేషం. పిఠాపురంపై పవన్ వ్యూహాలు ఏమిటో చూద్దాం. నేను శాంతి, వెల్కమ్ టు దీక్ష మీడియా. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఎన్నికైన నుంచి ఇక్కడ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. జనసేనాని గెలుపు కోసం విశేషంగా కృషి చేసిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు పవన్. వర్మను అవమానించేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఇదివరకే గట్టి సందేశం ఇచ్చారు. ఇప్పుడు పవన్ పిఠాపురంలో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే ప్రత్యర్థి పార్టీలోని నేతలను ఆకర్షిస్తున్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును జనసేనలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ మాజీ ఎమ్మెల్యే వర్మతో ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థిని కలిపి నయా రాజకీయానికి తెరతీస్తున్నారంటున్నారు. వర్మ, దొరబాబు ఒకప్పుడు ప్రత్యర్థులు, ఇప్పుడు మిత్రపక్షాలకు నేతలు. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా ఒకరు పవన్ గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తే మరొకరు పిఠాపురంలో పవన్ నాయకత్వానికి జై కొట్టారు. గతంలో ప్రత్యర్థులుగా తలపడిన ఆ ఇద్దరు ఇప్పుడు పవన్ తో కలిసి నడిచేందుకు సై అంటున్నారు. పాత ప్రత్యర్థులు కొత్తగా చేతులు కలపడానికి సిద్ధపడటమే హాట్ టాపిక్. ఉప్పు నిప్పులా మెలిగిన ఆ ఇద్దరు పొలిటికల్ గా ఎలా ముందుకు వెడతారు? డిప్యూటీ సీఎం పవన్ ఆ ఇద్దరి మధ్య ఎలా సయోధ్య కుదర్చగలరన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్. పవన్ సూచనతోనే శత్రుత్వానికి వర్మ బాయ్ బాయ్. పవన్ కళ్యాణ్ ఇప్పటికే వర్మకు అత్యంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక పిఠాపురం అభివృద్ధి కోసం వర్మ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. వర్మ కూడా పవన్ నాయకత్వానికి మద్దతుగా, పవన్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ సూచనతో 2 దశాబ్దాలుగా రాజకీయ యుద్ధం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతోనూ చేతులు కలిపేందుకు వర్మ సిద్ధమవడమే గోదావరి తీరంలో ఆసక్తి రేపుతోంది. ఉప్పు నిప్పులా వర్మ, దొరబాబు రాజకీయాలు నడిపిన తీరు ఇప్పుడు తెలుసుకుందాం. మాజీ ఎమ్మెల్యేలైన వర్మ, దొరబాబు పిఠాపురంలో ఉప్పు నిప్పులా రాజకీయాలు నెరిపారు. ఒకరిపై ఒకరు పోటీకి దిగారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దొరబాబును 2014లో దొరబాబుపై ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మ భారీ విక్టరీ సాధించారు. ఇక 2019లో వర్మపై ప్రతీకారం తీర్చుకున్నారు దొరబాబు. ఇక గత 5 ఏళ్ల నుంచి పిఠాపురం వేదికగా ఈ ఇద్దరి మధ్య పెద్ద రాజకీయ యుద్ధమే జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేగా దొరబాబు, టీడీపీ ఇన్ఛార్జిగా వర్మ తగ్గేదేలే అన్నట్లు రాజకీయాలు చేశారు. అయితే అనూహ్యంగా ఈ ఇద్దరికి ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం రాలేదు.
పొత్తుల్లో భాగంగా జనసేనాని పవన్ కు మద్దతుగా వర్మ పోటీ నుంచి తప్పుకుంటే ఎమ్మెల్యేల మార్పుల్లో భాగంగా తొలి వేటు దొరబాబు పైనే వేసింది వైసీపీ. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేని దొరబాబు ఎన్నికల ముందే వైసీపీని వీడతారనే ప్రచారం జరిగింది. ఇక ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు దొరబాబు. ఇదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి వర్మతో రాజీకి ప్రయత్నించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పిఠాపురంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది పవన్ వ్యూహం. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే దొరబాబుకు చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. దొరబాబుతో పాటు ఆయన అనుచరులు కూడా భారీగా చేరే అవకాశం ఉండడంతో పిఠాపురం నియోజకవర్గాల్లో జనసేన బలమైన శక్తిగా ఆవిర్భవించనుందంటున్నారు. మరోవైపు దొరబాబు జనసేన చేరిక విషయంలో టీడీపీ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని టాక్. వైసీపీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకునే విషయంలో కూటమి పార్టీలు 3 చర్చించుకోవాలని గతంలో నిర్ణయించాయి. దీంతో వైసీపీ నుంచి ఏ నేత వచ్చినా కూటమిలో చర్చిస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు విషయంలోనూ ఈ చర్చ జరిగినట్లు చెప్తున్నారు. అయితే దిగువ స్థాయి క్యాడర్ కలుస్తారా లేదా? డిప్యూటీ సీఎం పవన్ పై భరోసాతో దొరబాబు చేరికపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదట మాజీ ఎమ్మెల్యే వర్మ. దీంతో రాజకీయ ప్రత్యర్థుల మధ్య వైరానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. అయితే మాజీ ఎమ్మెల్యేలు చేతులు కలిపేందుకు సిద్ధమైన దిగువ స్థాయి క్యాడర్ కలుస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. జనసేనలో చేరేందుకు సిద్ధమైన దొరబాబు తనకు ఏ పదవులు అవసరం లేదని ప్రకటించారు. ఇదే సమయంలో వర్మకు రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో పిఠాపురంలో బడా నేతలంతా ఎలా ముందుకు వెళతారన్నదే ఆసక్తికరంగా మారింది. దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.